హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. సో మార్నింగే నా కప్ ఆఫ్ హాట్ వాటర్, టర్మరిక్, హనీ తాగుతున్నాను అన్నాను కదండి. అది తెచ్చేసుకొని కూర్చున్నాను. అండ్ అది తాగుతూ ఉంటే ఎవ్రీ డే ఈ బర్డ్ వస్తుందండి, ఈ పిచ్చుక వచ్చి ఎవ్రీ డే నాకు కంపెనీ ఇస్తుంది మార్నింగ్. కానీ దానికి ఫీడ్ చేయటానికి నాకు రెగ్యులర్ బర్డ్ ఫీడర్స్ని నేను హ్యాంగ్ ఎక్కడ చేసుకోలేను ఆ బాల్కనీలో. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ దే హ్యావ్ నెట్ విచ్ ఇస్ కవరింగ్ ఇట్ ఫ్రమ్ ఎవ్రీ సైడ్ అనమాట. సో ఆలోచించాలి ఎలా దానికి పెట్టాలి అన్నది ఈజ్ అ బిగ్ ఛాలెంజ్ లాగా ఉంది నాకు. అండ్ కాసేపు ఆ బర్డ్తో టైం స్పెండ్ చేసి పూజ చేసుకొని ఇంకా కిచెన్లోకి అయితే వచ్చానండి. మార్నింగ్స్ నాకు లేచి ఏ పని చేయకుండా నాతో టైం నేను స్పెండ్ చేసుకోవటం అన్నది నాకు చాలా ఇష్టం అండి. ఐ జస్ట్ లవ్ స్పెండింగ్ టైం విత్ మై సెల్ఫ్. ఏ ఆలోచన లేకుండా, ఏ ఫోను లేకుండా ప్రశాంతంగా అలా కూర్చొని లెట్ మై బ్రెయిన్ వర్క్ అనిపిస్తూ ఉంటుంది. బికాస్ ఒక్కసారి పనిలో పడిపోయాము అంటే ఇంకా ఇట్స్ ఆల్వేస్ అ కాన్స్టెంట్ రష్. ఇది అయింది, ఇంకేం చేయాలి, ఇది అయింది, ఇంకేం చేయాలి అనేసి. అండ్ ఈ లగ్జరీ మనకి పిల్లలకి హాలిడేస్ ఉన్నంత వరకేనండి. దాని తర్వాత పొద్దున్నే లేచి మన బ్రెయిన్ అప్పుడు కూడా వర్క్ అవుతూ ఉంటుంది. వాట్ టు ప్రిపేర్, హౌ టు డూ ఇట్, హౌ టు ప్యాక్ లంచ్, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. సో నేనైతే ప్లెజెంట్గా ఒక కప్ ఆఫ్ కాఫీ తాగేసి హాయిగా, ఇవాళ క్లైమేట్ కూడా కొంచెం బెటర్గా ఉందండి మాకైతే. సో కాసేపు మార్నింగ్ మాత్రం ఎంజాయ్ చేసి అండ్ ఇమ్మీడియట్లీ ఇవాళ కిచెన్లోకి వచ్చేసానండి. ఎందుకు అంటే మధ్యాహ్నం కుక్ చేయటం ఈజ్ గెటింగ్ రియలీ టఫ్ నాకు. మా కిచెన్లో ఏంటి అంటే డైరెక్ట్ సన్ కొడుతుందండి. ఇట్స్ గెటింగ్ రియలీ హాట్ అనమాట. అందుకని నేను అనుకున్నాను తొందరగా లంచ్ కూడా ఫినిష్ చేసి పక్కన పెట్టేద్దాము అని. నేను జనరలీ ఏమనుకుంటూ ఉంటానంటే హాలిడేస్లో మా అమ్మాయికి వేడివేడిగా ఏదైనా చేసి పెడతామా అని. కానీ ఇప్పుడు వేడివేడిగా చేసి పెట్టడానికి పేషెన్స్, ఓపిక రెండూ ఇవ్వండి. ఆ ఎండకి వండలేకపోతున్నాము. అండ్ చెమటలు ఒకటే కారిపోతున్నాయండి. ఈ బాంబే క్లైమేట్ నాకు ఇంకా యూజ్ అవ్వాలి. ఐ నీడ్ టు గెట్ యూజ్ టు ఇట్. సో మార్నింగ్ 9 లోపలే ఇవాళ వంట కూడా ఫినిష్ చేసేసి పక్కన పెట్టేద్దాము అనేసి స్టార్ట్ అయితే చేశాను. ఇవాళ సింపుల్ చికెన్ కర్రీ చేసేస్తున్నానండి. మా అమ్మాయికి నాన్ వెజ్ అంటే ఇష్టం. ఇక్కడ జడ్జ్ చెయ్యకండి, ఎవరి ఈటింగ్ హ్యాబిట్స్ వాళ్ళ ఉంటాయి కదా. సో తన కోసం అనేసి జనరలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు టిఫిన్ బాక్సెస్ వాటిలో నాన్ వెజ్ పెట్టాం కదా. అందుకని ఇప్పుడు ఇంట్లో ఉంది అనేసి లంచ్కి చికెన్ చేస్తున్నాను. అండ్ చాలా సింపుల్ కొరియాండర్ చికెన్ చేస్తున్నానండి. అండ్ ఇది క్యాస్ట్ ఐరన్ బాండీలో చేస్తున్నాను. అండ్ యూజింగ్ మస్టర్డ్ ఆయిల్. మస్టర్డ్ ఆయిల్ ఏంటి అంటే యూపీ అటువైపు చాలా యూజ్ చేస్తారండి. అండ్ ఎస్పెషలీ నాన్ వెజ్ చేసేటప్పుడు మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తే ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది అనేసి వాళ్ళు చాలా స్ట్రాంగ్గా నమ్ముతారు. ఎస్పెషలీ ఫిష్ ఇట్లాంటి సీ ఫుడ్ చేసేటప్పుడు వాళ్ళు మస్టర్డ్ ఆయిల్ మస్ట్ అండ్ షుడ్. అండ్ నాన్ వెజ్ కూడా దే యూజ్ మస్టర్డ్ ఆయిల్ అనమాట. అండ్ మస్టర్డ్ ఆయిల్ ఎలా యూజ్ చేయాలి అంటే ఫస్ట్ దాన్ని బాగా వేపరైజేషన్ రావాలండి, బాగా కాగాలి నూనె. అప్పుడు మీరు పొగలు వచ్చేంతవరకు పొయ్యి మీద పెట్టి ఆపేసుకొని నార్మల్ మనకు కావాల్సిన టెంపరేచర్లో తెచ్చుకున్నాక అప్పుడు తాలింపు దినుసులు అండ్ ఆల్ ద స్టఫ్ కుకింగ్ ప్రాసెస్ అన్నది స్టార్ట్ చేస్తాం. సో నేను కర్రీ అయితే చేసేసాను. అండ్ ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ అనేసి రాగి జావ పెట్టుకున్నానండి. నాకు బ్రేక్ఫాస్ట్ తినటం పెద్ద హ్యాసల్ లాగా ఉంది, ఎండకి నాకు ఎక్కదండి. అందుకని ఇట్లా రాగి జావో ఇట్లాంటిది ఏమన్నా హెల్దీగా తీసుకోవాలి అండ్ కొంచెం ఫిల్లింగ్గా కూడా ఉండాలి కదా. లేకపోతే ఆకలి వేసేస్తూ ఉంటే మనకి మూడ్ కూడా కొంచెం అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఎవరు కనిపిస్తే వాళ్ళ మీద చికాకు పడిపోవటం ఇట్లాంటివి అయితే నేను చేస్తానండి. అందుకని ఐ నీడ్ టు ఎన్షూర్ దట్ ఐ ఈట్ ప్రాపర్లీ అండ్ టమ్మీ కొంచెం ఫుల్ ఉండాలి. అట్లా అని హెవీ బ్రేక్ఫాస్ట్లు అయితే అస్సలు చేయబుద్ధి అయ్యట్లేదండి, టు బీ ఆనెస్ట్. సో ఇలా అంబలి అయితే పెట్టేసుకున్నాను, రాగి జావ పెట్టుకున్నాను. అండ్ దీంట్లో మిల్క్ అండ్ బెల్లం వేసుకొని తాగుతాను. కొందరు బటర్ మిల్క్తో తాగుతారండి. నాకు బటర్ మిల్క్ సాల్ట్ వేసుకోవటం అస్సలు నచ్చదనమాట రాగి జావలో. సో నేను ఏంటంటే కొంచెం మిల్క్ బెల్లం వేసేసుకుంటే కొంచెం పాయసంలాగా అనిపిస్తుంది టేస్ట్, అది ఎంజాయ్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఇది తాగుతూ మాత్రం కొంచెం రిలాక్స్ అయ్యాను. ఇంత లోపల మా అమ్మాయి లేచి బ్రష్ చేసుకొని స్నానం చేసి తను బయటకు వచ్చేంతవరకు ఈజీగా 1/2 అవర్ to 1 అవర్ అయితే పడుతుందండి. సో తను వచ్చే లోపల తనకి బ్రేక్ఫాస్ట్ అవన్నీ ప్రిపేర్ చేసి ఇంకా
నేనేంటంటే ఇవాళ ఈ కాపర్ జగ్స్ ఏవైతే ఉన్నాయో నా దగ్గర వీటిల్ని క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. మొన్న ఆ షెల్ఫ్ సెట్ చేసేటప్పుడు చూసానండి, బాగా నల్లగా అయిపోయినాయి. సో ఐ థాట్ దీన్ని పీతాంబరితోనే క్లీన్ చేస్తానండి. నేను ఇంకా ఏ రకమైన హౌస్ హోల్డ్ చిట్కాలు వీటికి ఫాలో అవ్వను, బికాజ్ నాకు అంత పేషెన్స్ ఉండదు. అండ్ ఆల్సో ప్రతిదీ ఇన్ డెప్త్ అనాలిసిస్ అండ్ ఏదో ఒక హ్యాక్ యూస్ చేయాల్సిన అవసరం లేదండి. వెన్ యూ హ్యావ్ సంథింగ్ విచ్ మేక్స్ యువర్ లైఫ్ సింపుల్, గో ఫర్ ఇట్. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. హౌస్ అందంగా ఉండాలి అంటే తెగ కష్టపడిపోవాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ ప్రాపర్ ప్రోడక్ట్స్ టు క్లీన్ థింగ్స్ కదా. సో కాపర్ ఇట్లాంటి వాటికి మాత్రం పీతాంబరి చాలా బాగా పనిచేస్తుంది. సో దాంతో క్లీన్ చేస్తే ఆ షైన్ అన్నది రీగెయిన్ అయింది. అండ్ ఈ పాట్ ఎక్కడ కొన్నాను లింక్ ఇవ్వమంటున్నారండి. అది గుడ్ ఎర్త్ అనే వెబ్సైట్ నుంచి తీసుకున్నాను. లింక్ అయితే నా దగ్గర లేదు. మీరు గుడ్ ఎర్త్ అనే వెబ్సైట్ చెక్ చేయొచ్చు, దాంట్లో ఉండొచ్చండి, ఇప్పటికీ స్టాక్ ఉండొచ్చు అది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాట్ ఏంటి అంటే ఇది సమావార్ అంటారండి. ఇది కాశ్మీర్లో ఏంటంటే అక్కడ చల్ల ప్రదేశం కదా. సో త్రూ అవుట్ ద డే దే విల్ బీ హ్యావింగ్ టీ అనమాట. వాటర్ పోసేసుకొని టీ లీవ్స్ కావా అని తాగుతారండి దీంట్లో నుంచి. సో ఇది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం 1 whole డేకి సరిపడే వాటరు, ఆ కావాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏవో ఉంటాయి అవన్నీ వేసుకొని అది బ్రూ అయ్యేంత వరకు చేసుకొని ఈ టైం టు టైం తాగుతూ ఉంటారు టు కీప్ దెమ్ సెల్ఫ్ వార్మ్. ఇది నేను శ్రీనగర్లో ఉన్నప్పుడు తెచ్చుకున్నానండి, కాశ్మీర్ నుంచి తెచ్చుకున్నాను. అండ్ కాశ్మీర్ ఈజ్ అంటే ఎలా చెప్పాలో నాకు తెలియదు, కానీ ఇట్స్ అ డిఫరెంట్ ఫీలింగ్ అండి. 2 years అక్కడ ఉన్నాను. నేను నార్మల్గా కష్టాలు పడలేదు కాశ్మీర్లో మాత్రం. శ్లోక వాస్ 4 years, అంటే 3rd birthday అయ్యింది అనమాట, అప్పుడే అయ్యింది. వి గాట్ ట్రాన్స్ఫర్డ్. సో 3 years కిడ్ని పెట్టుకొని నేను కాశ్మీర్లో ఉండటం వాజ్ నైట్ మేర్ అనొచ్చు. బట్ అట్ ద సేమ్ టైమ్ ద నేచర్ ఈజ్ సో బ్యూటిఫుల్ అండి. అక్కడ అసలు మనకి కొంచెం డిప్రెషన్ అన్న ఫీలింగ్ కూడా రాదేమో అనిపిస్తుంది నేచర్ని చూస్తున్నంత వరకు. కానీ సిచ్యువేషన్స్ని చూస్తున్నంత వరకు చాలా డిప్రెసింగ్గా ఉంటుందండి ఆ ప్లేస్. As a tourist, you might go for 2 days, 3 days, enjoy and come back. But if you have to stay in Kashmir, it's really a challenge andi. So all the soldiers who are posted there, asal hats off andi. Valla physical strength, mental strength enta kavali alanti places lo undataniki anipistadi naakaithe. Nenu aa oorlo safe ga feel ayindi only one reason kandi. బయటకు వస్తే అడుగడుక్కి ఒక ఆర్మీ పర్సనల్ ఉండేవాళ్ళు అక్కడ. సో వాళ్ళని చూసి అమ్మయ్య ఇది నా ఇండియానే అన్న ఫీలింగ్ అయితే వచ్చేది నాకు. అదర్వైజ్ అక్కడ మనుషులు చాలా మంచిగా ఉంటారండి, చాలా హాస్పిటబుల్గా ఉంటారు. దేర్ హాస్పిటాలిటీ ఈజ్ బియాండ్ అనమాట. వాళ్ళు చాలా ప్రేమగా మాట్లాడతారు. బట్ దే డోంట్ కన్సిడర్ దెమ్ సెల్వ్స్ టు బీ ఇండియన్స్. ఇది చాలామంది కాంట్రడిక్ట్ చెయ్యొచ్చండి. బట్ నేను అక్కడ 2 years ఉండి నేను ఫేస్ చేసి నేను ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడేదాన్ని. మా ఇంటికి వచ్చే డ్రైవర్తో మాట్లాడేదాన్ని, మా పని అమ్మాయితో మాట్లాడేదాన్ని, మా హౌస్ కీపింగ్ గర్ల్ ఒక ఆవిడ వచ్చేవాళ్ళు, ఆవిడతో మాట్లాడేదాన్ని, కొరియర్ సర్వీస్ అబ్బాయి వచ్చేవాడు, వాడితో మాట్లాడేదాన్ని. ఎవ్రీ వన్ హూ వుడ్ కమ్ వుడ్ టాక్ టు మీ అండ్ ఐ వుడ్ వాంట్ టు నో అనమాట. అసలు ఏంటి శ్రీనగర్ ప్రాబ్లం ఏంటి, కాశ్మీర్ ప్రాబ్లం ఏంటి, నాకు తెలుసుకోవాలి అని క్యూరియాసిటీ ఉండేది. బికాస్ యాజ్ వీ వేర్ గ్రోయింగ్ కదా, మన జనరేషన్కి కాశ్మీర్లో ఏం జరిగిందో అంత అవేర్నెస్ ఉందో లేదో తెలియదు, కానీ అక్కడ లిటరలీ ఎథ్నిక్ క్లెన్సింగ్ అన్నది జరిగిందండి. బట్ వీ డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ ఇట్, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. బట్ ఎథ్నిక్ క్లెన్సింగ్ వాజ్ డన్. సో ఐ వాంట్ టు నో అసలు పీపుల్ సైకి ఎలా ఉంటుంది అనుకునేదాన్ని. అండ్ ఇంటికి ఎవరు వస్తే అంటే మేము అప్పుడు ఒక క్వార్టర్స్ లాగా ఇచ్చారనమాట. వీ నెవర్ స్టేడ్ సెపరేట్లీ బికాస్ ఆఫ్ సెక్యూరిటీ ఇష్యూస్ ఆబ్వియస్లీ. సో ఒక క్వార్టర్స్లో ఉండేవాళ్ళం, అందరూ ఉండేవాళ్ళు అండి, అందరు మేనేజర్స్ అందరూ అక్కడే ఉండేవాళ్ళు, ఆ క్వార్టర్స్లోనే ఉండాలి. సో అక్కడ ఉన్నప్పుడు నేను వీళ్ళతో మాట్లాడుతూ ఉంటే పీపుల్ ఆర్ రియలీ గుడ్, బట్ దే డూ నాట్ కన్సిడర్ దెమ్సెల్వ్స్ టు బీ ఇండియన్స్ అండ్ దే వాంట్ అ సెపరేట్ కాశ్మీర్ అని ఫైట్ చేస్తారు తప్ప ఇండియాకి బెండ్ అవ్వరు వాళ్ళు. ఐ డోంట్ నో అది ఎందుకో నాకు తెలియదు, కానీ మనుషులు మాత్రం చాలా మంచివాళ్ళండి.
అసలు మనం ఇంత చిన్న హెల్ప్ అడిగితే దే జస్ట్ ఓపెన్ దే హోమ్స్ ఫర్ అస్ అండ్ లెట్ యూ ఇన్. చాలా వండర్ఫుల్ ట్రీట్మెంట్ ఇస్తారు. మనం మర్చిపోలేము వాళ్ళ హాస్పిటాలిటీని. అంత అద్భుతంగా ఉంటారు. కానీ దట్ ప్లేస్ ఏంటోనండి, ఆ కశ్యప ముని తిరిగిన ఆ ప్లేస్ ఇంత కాన్ఫ్లిక్ట్లో ఎందుకుంటుందో నాకు అర్థం కాదు. బట్ యాజ్ లాంగ్ యాజ్ ఇండియన్ ఆర్మీ ఇస్ దేర్, మనం భయపడాల్సిన నీడ్ అయితే లేదు అని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తానండి. 2 years కళ్ళు మూసుకొని ఆ ప్లేస్లో వాళ్ళు ఉన్నారన్న ధైర్యమే తప్ప నాకు ఇంక వేరే ధైర్యమే లేదండి అక్కడ మాత్రం. కాశ్మీర్లో ఇట్ వాస్ దాట్ బ్యాడ్ అండ్ దే వర్ మెనీ థింగ్స్ విచ్ వుడ్ ఇరిటేట్ మీ అనమాట. అవి మాట్లాడుతూ ఉంటే కూడా ఇప్పుడు కూడా నాకు దోస్ ఎమోషన్స్ దే జస్ట్ ఫ్లో ఇన్. ఇట్స్ టఫ్ టు డిస్క్రైబ్. కోపం వచ్చేది ఎట్ టైమ్స్ బాధ వచ్చేసేది, ఇక్కడ ఎందుకున్నాము అని. ఒక్కొక్కసారి ఎందుకు ఉండకూడదు అనేసి కోపము ఆవేశము వచ్చేది, ఇది కూడా నా ఇండియానే కదా, నేనెందుకు ఉండకూడదు అనేసి. సో దే ఆర్ మల్టిపుల్ ఎమోషన్స్ విచ్ ఆర్ లింక్డ్ అప్ టు కాశ్మీర్. అండ్ ఈ సమావాన్ ఏంటంటే అదిగోండి అక్కడ చూపెడుతున్నాను కదా, అక్కడంతా లోపల టీ లీవ్స్ వేస్తారు అండ్ చుట్టూ వాటర్ పోస్తారు. సో ఆ టీ రోజంతా తాగుతూ ఉంటారండి, చల్లగా ఉంటుంది కాబట్టి. అండ్ ఇదైతే ఓన్లీ డెకరేటివ్ పీస్, యాక్చువల్లీ పెద్ద పెద్దవి ఉంటాయి అన్నమాట ఈ సమావాన్ అన్నది. సో హోల్ డే దే సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్ అండ్ కీప్ ఆన్ సిప్పింగ్ ద టీ. అండ్ ఇంకా అవి వాష్ చేసుకొని ప్రాపర్గా డ్రై అయితే చేసేసుకున్నానండి. అండ్ ఇక్కడే ఆరేస్తాను, బాల్కనీలో ఆరేనండి. మాకు ఏంటంటే పైన పీజన్స్ తిరుగుతూ ఉంటాయి, అది పెద్ద న్యూసెన్స్ లాగా ఉంటుంది. అందుకని టేబుల్ మీద పెట్టేశాను, ఆరిపోతాయి. అండ్ ఇంకా నేను రోజు లెమన్ వాటర్ తాగుతాను కదా, ఆ పీల్స్ అన్నీ స్టోర్ చేసుకుంటానండి. సో వాటిని ఇట్లా యూస్ చేసుకుంటాను క్లీనింగ్ ప్రాసెస్కి అన్నట్టు. అండ్ ఇది క్లీన్ చేయడానికి ఏంటంటే లెమన్ వాటర్ విత్ అంటే లెమన్ పీల్స్ వేసుకున్న వాటర్ విత్ కొంచెం విమ్ లిక్విడ్ వేసేసుకొని డైలీ మనం యూజ్ చేస్తాం కదండి కిచెన్ టవల్స్ కానీ హ్యాండ్ వైప్ చేసుకోవటానికి, డిషెస్ వైప్ చేయడానికి ఆ బట్టలు వాష్ చేసుకుంటున్నాను. మీరు కావాలి బాగా మురిగ్గా ఉన్నాయి అంటే హాట్ వాటర్ యూస్ చేయొచ్చు. బట్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్ ఐఎమ్ నాట్ యూజింగ్ హాట్ వాటర్ అండి. ఇక్కడ లెమన్ వేయటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒకలాంటి స్మెల్ వస్తుంది కదా కిచెన్ టవల్స్లో, అవి పోతాయి. సో ఇది ఫస్ట్ సోక్ చేసేసి అయితే ఇక్కడ పెట్టుకుంటాను. అండ్ 1/2 hour అయినాక జస్ట్ మనం బ్రష్ కొట్టేసుకున్నాము అంటే ఇట్స్ ఓవర్, నీట్గా ఉంటాయి. అండ్ ఆ స్మెల్ అన్నది ఫౌల్ స్మెల్ ఏదైతే వస్తుందో అది కూడా రాదండి లెమన్ వేయటం వల్ల. యూ కెన్ వాష్ ఇట్ విత్ వెనిగర్ ఆల్సో. అండ్ ఇంకా ఇక్కడ డస్టింగ్ అయితే ఇవాళ చేయలేదు, సో ఇప్పుడు చేస్తున్నాను అనమాట డస్టింగ్. అండ్ ఆల్సో లివింగ్ ఏరియా సెట్ చేసుకోలేదండి. సో డస్టింగ్ చేసి లివింగ్ ఏరియా అంతా సెట్ చేసేసుకున్నాక ఇంకా ఈ పని అయితే అయిపోతుంది. ఇవాళ లంచ్ ముందు అయిపోయింది కాబట్టి ఈ పనులన్నీ కొంచెం లీజర్గా చేసుకోవచ్చు. లేకపోతే కొంచెం హడావిడి అయిపోతుందండి. డస్టింగ్, కుకింగ్ అన్నీ ఒక్కసారి చెయ్యాలి అంటే మాత్రం కొంచెం క్రేజీగా ఉంటుంది. అండ్ ఇవన్నీ చేస్తూ మళ్ళీ సైమల్టేనియస్లీ శ్లోక ఇంట్లో ఉంది కాబట్టి తన బ్రేక్ఫాస్ట్, తనతో కబుర్లు చెప్పడం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయండి ఇన్ ద బ్యాక్గ్రౌండ్. షీ ఈజ్ వెరీ కెమెరా షై అనమాట. సో షీ డజంట్ వాంట్ టు కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా అండ్ ఐ రెస్పెక్ట్ హర్ ఒపీనియన్ అండి. దట్స్ ద ఓన్లీ రీజన్. మా ఫ్యామిలీ, మోస్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ విల్ నాట్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా బికాస్ వీఆర్ ఆల్ కొంచెం ఆక్వర్డ్ ఫీల్ అవుతాం కెమెరా ముందుకి రావటానికి, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. నేను ఇన్ని సంవత్సరాల నుంచి వీడియోస్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఒక సార్ట్ ఆఫ్ రిలేషన్ లాగా అయిపోయిందండి యూట్యూబ్ మన సబ్స్క్రైబర్స్తో కూడా. అందుకని ఐ ఫీల్ కంఫర్టబుల్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. అదర్వైజ్ నా ఇనీషియల్ వీడియోస్ చూస్తే నా ఫేస్ కూడా సరిగ్గా కనిపించేది కాదు బికాస్ ఐ వాజ్ సో ఆక్వర్డ్ అనమాట. ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా నాకు చాలా కాన్షియస్ అయిపోతాను, అదే రీజన్. అండ్ దాట్స్ ద ఓన్లీ రీజన్ వై శ్లోక ఆర్ మై హస్బెండ్ విల్ నాట్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. అండ్ ఇంకా ఈ క్లీనింగ్, ఈ డస్టింగ్ అంతా చేసేసుకుంటున్నానండి. ఆల్సో మన సబ్స్క్రైబర్స్ అడిగింది ఏంటి అంటే ఏ సొల్యూషన్కి ఏది యూస్ చేస్తారు క్లీనింగ్ సొల్యూషన్స్ అని. నేను క్లీనింగ్ సొల్యూషన్స్ అన్నవి మల్టిపుల్ సొల్యూషన్స్ ఏవి కొననండి. ఆల్ ఐ యూస్ టు డస్టింగ్ ఈజ్ మైక్రోఫైబర్ క్లాత్ అండ్ కొంచెం దాన్ని తడుపుకొని దాన్ని యూస్ చేస్తాను. అప్పుడప్పుడు మాత్రం ఐ యూస్ కాలిన్. అంతకి మించి నా ఇంట్లో ఇంకే రకమైన సొల్యూషన్స్ ఉండవు.
కిచెన్ క్లీన్ చేయడానికి కూడా నేను వెట్ క్లాత్తో క్లీన్ చేసుకుంటాను. అండ్ కొంచెం మరీ జిడ్డుగా ఉంది అనిపించినప్పుడు ఐ యూజ్ విమ్ లిక్విడ్ అండ్ వెనిగర్ సొల్యూషన్. ఇంతకి మించి ఐ డు నాట్ యూజ్ ఎనీ అదర్ సొల్యూషన్స్ అండి. బికాజ్ ఈ క్వశ్చన్ కొంచెం రిపీటెడ్లీ వస్తుంది, వాట్ సొల్యూషన్ డూ యూ యూజ్ ఫర్ క్లీనింగ్ అని. గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవటానికి కూడా నేను విమ్ లిక్విడ్ ప్లస్ వెనిగర్ ప్లస్ బేకింగ్ సోడా ఆ జిడ్డు పోవటానికి. దాట్స్ అబౌట్ ఇట్. ఇంకా నో మోర్ కెమికల్ సొల్యూషన్స్ ఎక్సెప్ట్ కాలిన్ నేను తీసుకొస్తాను. సో ఇక్కడైతే ఇలా నీట్గా అరేంజ్ చేసుకున్నానండి. అండ్ ఆ దీపం మొన్న ఒకటి ఇక్కడ పెట్టాను, ఇంకొకటి ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టానమాట. అంటే విష్ణుమూర్తి విగ్రహం పైన పెట్టాను. అండ్ ఇలా అయితే చూసుకున్నాక చాలా నీట్గా అనిపిస్తుందండి. అండ్ ఇంకా ఈ పోర్షన్ అంతా నీట్గా చేసుకున్నాను కాబట్టి ఇంకా కిచెన్లోకి వచ్చాను. ఇదంతా అయ్యేసరికి ఎలాగో హాఫ్ అన్ అవర్ అట్లా పట్టిందండి అన్నీ సెట్ చేసుకొని. సో ఇవి చక్కగా నానిపోయినాయి, వీటిల్ని వాష్ చేసేసుకొని అయితే ఇంకా డ్రై చేసేసుకుంటాను. సో ఇక్కడ వరకు మీరు నా వీడియో చూస్తున్నారంటే ఆల్మోస్ట్ ఎండింగ్ వరకు చూస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. అండ్ కొత్త వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇఫ్ యూ లైక్ ద కంటెంట్. అండ్ మన రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ అయితే ప్లీజ్ అండి లైక్ చేయటం మర్చిపోవద్దు. ఇప్పుడు ప్లీజ్ ఒకసారి ఆ లైక్ బటన్ ప్రెస్ చేసేసి యూ కెన్ కంటిన్యూ విత్ ద వీడియో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ your support and love. Thank you for watching this video. You all have a great day. Thank you.